హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు రాజాసింగ్. రాజీనామా లేఖను అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సమర్పించారు. రాష్ట్ర శాఖ రాజాసింగ్ రాజీనామా లేఖను పార్టీ హైకమాండ్ కు పంపించింది. ఇక రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ లేఖ విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు రాజాసింగ్. రాజీనామా లేఖను అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సమర్పించారు. రాష్ట్ర శాఖ రాజాసింగ్ రాజీనామా లేఖను పార్టీ హైకమాండ్ కు పంపించింది. ఇక రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ లేఖ విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. రైట్, ఇక రాజాసింగ్ రాజీనామా ఆమోదానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, రాజాసింగ్ రాజీనామా ఆమోదంపై డీటెయిల్స్ ఏంటి? పూర్తి బీజేపీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాజాసింగ్ ఇటీవల పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించినటువంటి అంశాల్లో పార్టీకి సంబంధించినటువంటి లైన్ ను డిఫర్ చేస్తూ తను రాజీనామా చేశారు. తను ఆ సందర్భంలోనే కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించి వచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. కీలకంగా తను నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే గత కొంతకాలంగా పార్టీలో నెలకొని ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, వీటన్నింటిపైన కూడా తను అసంతృప్తిగా ఉన్నారు. మొదటి నుండి కూడా కిషన్ రెడ్డికి సంబంధించి కొన్ని అంశాలపైన తను ఇండైరెక్ట్ గా పార్టీకి సంబంధించినటువంటి లైన్ ను దాటి కామెంట్స్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల రామచంద్రరావుకు సంబంధించి అధ్యక్షుడిగా పార్టీ నామినేషన్ దాఖలు చేయాలంటూ ఆదేశించడం, ఆ తర్వాత తను పార్టీకి సంబంధించి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి తను పార్టీ కార్యాలయానికి వెళ్లి కొంత తను ఆ నామినేషన్లు దాఖలు చేయకుండానే బయటకు రావడం, వీటన్నింటి నేపథ్యంలో అదే రోజు పార్టీకి తను రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. అయితే పార్టీకి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసినట్లయితే దాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తారు. జాతీయ అధ్యక్షుడి ఆమోదం తర్వాతనే ఆ రాజీనామాకు సంబంధించి ఒక నిర్ణయం అనేది కూడా బీజేపీలో తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజు తాజాగా జేపీ నడ్డా కీలకంగా రాజాసింగ్ చేసినటువంటి రాజీనామాకు సంబంధించి తాను ఆమోదిస్తూ, అది కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ గా తాను ఆ రాజీనామా అనేది కూడా ఆమోదంలోకి వస్తుందంటూ తెలుపుతూ ఒక లేఖ అనేది కూడా నేరుగా రాజాసింగ్ కే పంపించారు. రాజాసింగ్ గతంలో చేసినటువంటి ఎప్పుడైతే తను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు, అంటే జూన్ 30వ తారీఖున తను పార్టీ అధ్యక్షుడికి, అప్పటి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆయన రాజీనామా లేఖ అనేది కూడా సమర్పించారు. దాన్ని ప్రస్తుతం ఈ రోజు జేపీ నడ్డా డైరెక్షన్స్ మేరకు తన రాజీనామా లేఖను ఆమోదిస్తున్నట్లుగా పార్టీకి సంబంధించినటువంటి నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఒక లేఖ అనేది కూడా ఆయనకు పంపించారు. దీంతో రాజాసింగ్ కు సంబంధించినటువంటి పార్టీకి చేసినటువంటి రాజీనామాను ఆమోదిస్తున్నారు. అది కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి రాజాసింగ్ రాజీనామా అనేది కూడా అక్సెప్టెన్స్ లోకి రాబోతుంది. ఇకపై నుంచి పార్టీకి సంబంధించి తనకి ఎలాంటి సంబంధం అనేది కూడా ఉండదు. గతంలో పార్టీకి సంబంధించి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గతంలో ఒకసారి కూడా పార్టీ నుంచి రాజాసింగ్ ను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆ సస్పెన్షన్ ఎత్తివేశారు. ఇప్పుడు తాజాగా ఆయనే పార్టీకి రాజీనామా చేయడము, అలాగే కొంత పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన కొన్ని కీలకంగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతూ పార్టీ అగ్రనాయకత్వం, పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన అనేక ఆరోపణలు అనేది కూడా ఆయన గతంలో చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర నాయకత్వానికి చాలా సందర్భాల్లో ఆయన డిఫర్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాము. ఈ నేపథ్యంలోనే ఆయన జూన్ 30వ తారీఖున రాజీనామా అనేది కూడా చేశారు. దాన్ని ఈ రోజు జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదం అనేది కూడా తెలిపారు. జ్యోతి.